ఇక్కడలో కొలువైన శ్రీ మూలేశ్వర స్వామిని 15-16 శతాబ్దాల కాలంలో సాంఖ్యాయనుడనే మహర్షి ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ మహర్షి ఇక్కడ ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆ విశేషాలేంటో చూడండి. గర్భాలయంలో కొలువైన శ్రీ మూలేశ్వర స్వామి వారి లింగాన్ని భక్తితో దర్శించుకుంటారు. హరహర మహాదేవ, శంభో శంకర, సాంబశివ అంటూ కైమోడ్పులర్పిస్తారు. శివునికిచ్చిన కర్పూర హారతులను స్వీకరించి శతగోప ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. స్వామి వారి మూలమూర్తికి సమీపంలో ఉమాదేవి రాతి విగ్రహం ఉంది. ప్రతినిత్యం మూలేశ్వర లింగానికి, ఉమాదేవి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తారు. స్వామి వారిని జల, క్షీర, ఫల పుష్పాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామిపై ఉన్న తమ భక్తిని చాటుకుంటారు. ప్రతి నెల ఈ ఆలయంలో స్వామివారికి లక్షపత్రి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో లక్ష బిల్వార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే ఆయా రోజులలో స్వామిని స్తోత్రాలు, సంకీర్తనలతో స్తుతిస్తూ గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా ఆలయ మంటపంలో శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు ఆహుతుడయ్యాడు. గర్భాలయానికి బయట ప్రాంగణంలో మరోవైపు శ్రీ భువనేశ్వరి మాత మందిరం ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి స్వర్ణమయ మకర తోరణంలో కొలువు తీరి ఉంది. కిరీటిధారి అయి 4 హస్తాలతో దర్శనమిచ్చే శ్రీ భువనేశ్వరి మాత దర్శనం సర్వమంగళకరం అలాగే ఈ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు. సుమారు 200 సంవత్సరాల క్రితం పి బ్రహ్మదేవ శాస్త్రి అనే భక్తుడు ఇక్కడ భువనేశ్వరి మాతను ప్రతిష్ఠించినట్లు
ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాతాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఆగమ సంప్రదాయ సహితంగా ఈ ఆలయంలో అన్ని పూజా క్రతువులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.